ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహం పొందిన భక్తుల అనుభవాలు కొన్ని ఈ దివ్యానుభవం శీర్షికలో స్మరించుకుందాం. ఈ భక్తుని పేరు చమర్తి జయరామరాజు. వీరిది కుల్లూరు రాజపాలెం. స్వామివారు పర్యటించే రోజుల నుంచి వీరు స్వామివారికి అనుంగ భక్తుడు. స్వామివారిని సేవించుకుంటూ ఉండేవాడు. స్వామివారిని అడగకుండా ఏమీ చేసేవాడు కాదు. స్వామివారి అనుమతితోనే ఏమైనా చేసేవాడు. వీరికి అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయి ఆదివారం అమావాస్య నాడు పుట్టాడు. అంటే ఆదివారం అమావాస్య నాడు పుడితే వాళ్ళకి భవిష్యత్తు బాగుండదని, దొంగ అవుతాడని అంటారు కదా జనాలు. అదే విధంగా వీరు కూడా అనుకున్నారు, భయపడ్డారు. స్నానం అయిన తర్వాత బిడ్డను తీసుకొని స్వామివారి దగ్గరకు వెళ్ళారు. అప్పుడు స్వామి ఇలా ఆ బిడ్డని ఇలా ఆశీర్వదించారు. ఈయన 10 లక్షలకు అధిపతి కదయ్యా అని అన్నారు. ఆ కుర్రవాడికి సుబ్రహ్మణ్య రాజు అని పేరు పెట్టారు. స్వామివారి ఆశీర్వాదం ప్రకారం ఆ అబ్బాయి బాగా చదువుకున్నాడు. ఇంజనీరింగ్ చేశాడు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ స్థాయి వరకు ఎదిగాడు. అంటే జయరామరాజు అమావాస్య ఆదివారం పుడితే దొంగ అవుతాడని భయపడ్డారు కదా. స్వామి ఆశీర్వదించి మంచి ప్రయోజకుడు అవుతాడని స్వామివారు చెప్పారు. ఇదే విధంగా స్వామివారు చెప్పినట్లే అతను ప్రభుత్వ ఉద్యోగం చేసి ఉన్నత జీవితాన్ని అనుభవించాడు. అంటే పల్లెల్లో ఉండే మూఢ నమ్మకాలని నమ్మవద్దని ఈ లీల మనకి తెలియజేస్తుంది. ఇంకొక సంఘటన. ఇవి భక్తుల పేరు నందిమండలం సుబ్బరాజు, వెంకటమ్మ. వీరి కుమార్తె పేరు లక్ష్మమ్మ. ఈ లక్ష్మమ్మని కోడూరు గోవిందరాజుకి ఇచ్చి పెళ్లి చేశారు. వీరిద్దరూ, ఈ వెంకటమ్మ రామరాజులిద్దరూ స్వామివారు భగవాన్ వెంకయ్య స్వామి వారి భక్తులు అవడంతో తరచూ వీళ్ళ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరిస్తూ ఉండేవారు. అలా వచ్చినప్పుడు ఒకసారి ఈ లక్ష్మమ్మ గురించి అడిగితే స్వామివారు ఇలా చెప్పారు. 55 సంవత్సరముల వయసులో గండం ఉంది. కానీ తిరువళ్ళూరు వీర రాఘవ స్వామి తీసేస్తారులేవయ్యా అని చెప్పి ఆయుష్ అదృష్టపు చీటీ రాయించి ఈమెకు ఇచ్చారు. ఈ విధంగా పెళ్లి కాకముందే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహానికి ఈమె పాత్రురాలైంది. ఈమెకు వివాహం జరిగింది. వివాహం అయిన తర్వాత తొలి కాన్పు ప్రసవంకి ఇబ్బంది వస్తే ఈ వెంకటమ్మ స్వామివారి దగ్గరికి వెళ్ళి దారం తీసుకొచ్చింది. దారాలు కట్టింది. అప్పుడు ఈమెకు సుఖప్రసవం అయింది. 3వ నెలలో ఈమె బిడ్డను తీసుకొని స్వామివారి దగ్గరికి వెళ్తే స్వామివారు ఆశీర్వదించి ఆ బిడ్డని ఇలా అన్నారు. అమ్మా, నీవు మాకు భోజనాలు పెట్టాలమ్మా అని అన్నారు స్వామి. సరే స్వామి అన్నది. కానీ ఇంట్లో చూస్తే ఆమెకు ఒక సేరు నూకలు, కొంచెం రాగులు మాత్రం ఉన్నాయి. అవి వాటినే సిద్ధం చేసింది. మధ్యాహ్నం భోజనానికి స్వామివారు వచ్చారు. స్వామివారు ఒక్కరే కాదు, స్వామివారితో పాటు ఒక 25 మంది వరకు సేవకులు, భక్తులు వచ్చారు. ఆమెకు ఏం చేయాలో తెలియలేదు. వండినది కొంచెం, ఇంతమందికి ఎలా సరిపోతుందని ఆమె ఆలోచనలో పడింది. అప్పుడు స్వామివారు ఇలా అన్నారు, అమ్మ నువ్వు పెట్టమ్మా అన్నారు. స్వామివారి మీద భారం వేసి ఆమె వడ్డిస్తూ ఉంటే ఆ పదార్థాలు అక్షయమై వచ్చాయి. వాళ్ళందరికీ తృప్తిగా సరిపోయి అందరూ తృప్తిగా ఉందని చెప్పి అందరూ తిని ఆశీర్వదించి వెళ్ళారు. సేరు నూకలు 25 మందికి ఎలా సరిపోయాయో ఈమెకు అర్థం కాలేదు. స్వామివారి మహిమాన్వితమని ఆమెకు అర్థమైంది. అప్పుడు స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంది. ఒకరోజు ఈ లక్ష్మమ్మ తోటలోనే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అంతా తిరిగి చూశారు. అప్పుడు ఈమె స్వామివారికి చెప్పుకుంది, స్వామి ఎంత కష్టపడ్డా ఫలితం దక్కడం లేదు అని బాధపడి కష్టం చెప్పుకుంది. అప్పుడు స్వామి ఇలా అన్నారు, అమ్మ తొందరలోనే దొండ తీగ అల్లుకుంటుంది. అప్పటి నుంచి మీకు లక్షలే కదమ్మా అన్నారు. ఆ తర్వాత వీరు నిమ్మ తోట పెట్టారు. మంచి ఆదాయం వచ్చింది. తర్వాత దాని మధ్య మధ్యలో మామిడి మొక్కలు కూడా వేశారు. దాంతో బాగా లాభం వచ్చింది. ఈమెకు ఒకసారి ఉన్నట్టుండి ఒకరోజు స్వామివారికి భోజనానికి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అంటే వాళ్ళ ఇంట్లో పశువుల కొట్టంలో భోజనం చేస్తూ ఉన్నప్పుడు స్వామివారు ఎలా అన్నారు, అమ్మ ఇక్కడ బంగారం తేలి వస్తుంది తోడుకోండి అన్నారు. ఆ రోజు ఆమె ఆ మాటలేమి పట్టించుకోలేదు. తర్వాత గుర్తుకు వచ్చినప్పుడు తవ్వితే అక్కడ కేవలం బొగ్గులు మాత్రమే బయటపడ్డాయి. ఆ మహానుభావుడు చెప్పిన వెంటనే తవ్వితే అక్కడ నిధి లభించి ఉండేది. వెళ్లి స్వామివారికి ఈ తవ్విన సంగతి, ఈ బొగ్గులు బయటపడ్డ సంగతి కూడా వారు చెప్పారు. అప్పుడు స్వామి ఇలా చెప్పారనమాట, అమ్మ అక్కడ నుండి జరిగిపోయి ఉండలేదా అనేది అని అన్నారు. అంటే ఆలస్యం అమృతం విషయం అంటే ఇదేనేమో కదా.
ఆ తర్వాత ఈ లక్ష్మమ్మకి మలేరియా జ్వరమొచ్చింది. ఆ రోజుల్లో మలేరియా జబ్బుకు సరైన మందులు లేవన్నమాట. అందరూ భయపడ్డారు. కానీ స్వామివారి దగ్గరికి వెళ్లి దారం తెచ్చి కట్టారు. జ్వరం క్రమంగా తగ్గిపోయింది. అప్పుడు చూస్తే ఆమెకు వయసు 55 సంవత్సరములు. అంటే స్వామివారి మాట ప్రకారం ఆమెకు పునర్జన్మ ప్రసాదించారు. నిత్యం స్వామివారిని ఆరాధిస్తూ ఈ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంది. ఇంకొక లీల ఈ భక్తుడి పేరు మేకా శేషయ్య. కండ్రిగ అనే గ్రామంలో భోజనం మెస్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. ఇతని హోటలు భోజనం మంచి రుచిగా ఉండడం వల్ల అందరూ ఇతని దగ్గరికి వచ్చి భోజనం చేస్తూ వెళ్ళేవారు. బాగా వ్యాపారం లాభంగా సాగుతుంది. వ్యాపారం బాగా సాగుతుంది. అతనికి అటు ఇటు తిరగడానికి కారు అవసరమని కొత్త కారు ఒకటి కొనుక్కున్నాడు. అది పూజ చేయించుకొని ఇంటి ముందు పెట్టారు. ఆ రోజు రాత్రి ఎవరో దొంగలు ఆ కారుని దొంగిలించారు. మర్నాడు ఉదయం తన ఇంట్లో అప్పుడు ఈ శేషయ్య మర్నాడు ఉదయం తన ఇంట్లో ఉన్న భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో దగ్గర నిలబడి ఇలా వేడుకున్నాడు. స్వామి నా కారుని నా దగ్గరకు చేర్చు. నీకు మందిరం కట్టించి జీవితాంతం నీ సేవ చేసుకుంటాను అని మొక్కుకున్నాడు ఇతను. అదే రోజు రాత్రి ఆ దొంగలు కారు తెచ్చి అతడి ఇంటి ముందు పెట్టారు. శేషయ్య అన్నమాట ప్రకారం శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి మందిరం కట్టించి ప్రతి సంవత్సరం ఆరాధన ఉత్సవాలు, అన్నదానం విశేషంగా తన ఖర్చుతో జరిపిస్తున్నాడు, తరిస్తున్నాడు. ఓం నారాయణ ఆది నారాయణ.